నమస్తే అండి. మామిడి మనకి శుభకార్యాలకి మామిడి తోరణం లేనిదే ఏ శుభకార్యం స్టార్ట్ అవ్వదు మన హైందవ ధర్మంలో. ఎందుకంటే దీంట్లో ఎంతో పవిత్రత, ఎంతో పాజిటివ్ ఎనర్జీ, మనకి నరదిష్టి, ఇంకా కొన్ని వైరసెస్ ఇవన్నీ ఇంటి గుమ్మం దాటి లోపలికి రాకుండా గుమ్మానికి తోరణంలాగా వాడతాం కదా. సో ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఎందుకు తీసుకున్నానంటే, ఇంతకుముందు మామిడిలో చాలా ఆ న్యాచురాలిటీ కనిపించేది. అంటే స్మెల్, ఇప్పుడు ఆకుందనుకోండి, ఇలా స్మెల్ చూస్తే దగ్గర చూడక్కర్లేదు, దూరం అలా తోట చెట్టు పక్క నుంచి వెళ్ళినా కూడా ఆ స్మెల్ కనిపించేది. ఇప్పుడు రావట్లేదండి. మొత్తం పూర్తిగా దీనికున్న ఆ ఫ్లేవరు, ఆ సువాసన ఏదవుతుందో మొత్తం కోల్పోయాము. ఎందుకు కోల్పోయామో మీకు డీప్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. మొత్తం కెమికల్స్, ఇంకా అట్మాస్ఫియర్ అంతా పాడు చేయటం, దీంట్లో ఉండే ఒరిజినాలిటీ అంతా కోల్పోయి మనకి గ్రాఫ్టింగ్ మొక్కలు రావడము, అంటే హైబ్రిడ్ టైప్ అనమాట. గ్రాఫ్టింగ్ అంటే హైబ్రిడ్. సో ఈ మొక్క వచ్చేసి మీకు మొదల నుంచి ఈ చెట్టు అంతా చూస్తే కరెక్ట్గా స్టార్టింగ్లో పెట్టానండి. అంటే 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది. జస్ట్ ఇంతే లావ్ అయింది. ఇది ఇంకొక 10 ఏళ్ళ తర్వాత క్రాప్ స్టార్ట్ అవుతుంది. అంటే 15 ఏళ్ళ తర్వాత ఒక మామిడి చెట్టు క్రాప్ స్టార్ట్ అవ్వాలి. మీకు అడవిలో కానీ, ట్రైబల్స్ దగ్గర కానీ, మన మన్యం ప్రాంతాలు ఉంటాయి కదా, మనుషులు కూడా వెళ్ళలేని ఆ ప్లేసుల్లో మామిడి చెట్లు వాటి అంతటా పూర్వం చెట్లు, విలేజెస్లో మన ప్రతి ఇంటి దగ్గర ఒక మామిడి చెట్టు ఉండేది. ఆల్మోస్ట్ ఇంత సైజు ఉంటుంది. దాని వయసు వచ్చేసి 70 నుంచి 100 ఏళ్ళు ఉంటుంది. అదండి అసలైన మామిడి చెట్టు. దాని నుంచి వచ్చిన ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. అవి మ్యాక్సిమం ఇంతే ఉంటాయండి, చాలా స్వీట్ ఉంటాయి. ఇప్పటికీ ఆ చెట్లు ఉన్నాయి. అవి పొలాల్లో మనకి తాత ముత్తాతలు వేసిన చెట్లు. వాటికి మళ్ళీ ఆ సువాసన, అంటే ఈ వాతావరణంలో కూడా అది ఇంకా సువాసన వెదజల్లడము. ఆ మామిడి పండు ఏమంటారు, ఆ పాలు జిగురు వస్తుంది కదండి, ఇలాగా రసి అంటాం కదా, అది ఎంత స్మెల్ వస్తుందంటే మామిడి స్మెల్ రియాలిటీ ఉండేది. ఇప్పుడు అసలు మొత్తం మీరు ఆర్గానిక్ మ్యాంగో అని చెప్పి మనం తీసుకుంటున్నాం కదా చాలామంది, అవి ఆర్గానిక్ కాదు. ఆర్గానిక్ మ్యాంగో పూర్తిగా న్యాచురల్ మ్యాంగో అంటే ఇప్పుడు నేను చెప్పిన పాతకాలం 70 ఏళ్ళు పైబడిన వయసు చెట్లు మాత్రమే నిజమైన మ్యాంగోస్ అండి. వాటికే ఆ టేస్టు, ఆ పోషక విలువలు, మనం మంచి మామిడి పండు తిన్నాము అనే తృప్తి రావాలంటే ఆ చెట్ల దగ్గరికే వెళ్ళండి. ఆ పండ్లు అడిగి తీసుకోండి. ఎవరైనా సరే నేచురల్ ఫార్మర్స్, మాకు ఇలాగ 100 ఏళ్ళ చెట్లు పండ్లు కావాలండి, ఇవి కాదు అని చెప్పి తీసుకోండి. రీసెంట్గా మనకి మల్లిక, దశేరి, కేసరి, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినపల్లి ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ అంటుకట్టి వచ్చినవండి. అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్, ఒక రకంగా చెప్పాలంటే హైబ్రిడ్. తొందరగా పెరగడానికి ఒక మొక్కకి ఇంకొక మొక్క అంటుకట్టి పెంచుతారు. మినిమం ఒక 3-4 ఇయర్స్ తర్వాత కాపు స్టార్ట్ అయిపోతుంది. చెట్టు చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. అలా ఎదిగి తొందరగా క్రాప్ ఇవ్వడానికి మామిడి తోట వాళ్ళకి అట్లా వాళ్ళు తయారు చేస్తారు, నర్సరీ వాళ్ళు. అది కూడా ఒక రకంగా ల్యాబ్లో టెస్ట్ చేసి జెనెటికల్ మోడిఫికేషన్ చేసిందేనమాట. అది ప్యూర్ కాదు. మీరు అందరూ అబ్బా మేము నేచురల్ మ్యాంగోస్ తింటున్నాము, ఆ వెరైటీ తింటున్నాము, ఇది తింటున్నాము, లంగడా వెరైటీ అని, ఇంకా పండురోర్ అని, ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ ఇవి అసలు నేచురల్ కాదండి. ఒక 50% బెటర్ అంతే, 100% అయితే కాదు. ఒకవేళ మీకు 100% కావాలి అంటే టెంక్తో మాత్రమే గ్రో చేయాలి. అంటే సీడ్, మామిడి టెంక్ తిన్న తర్వాత ఆ టెంక్తో భూమిలో పెట్టిన తర్వాత ఆ మొక్క పెరిగి పెద్దతయ్యి ఎప్పుడు కాస్తే అప్పటికే కాయనివ్వండి. అది ఒరిజినల్ మ్యాంగోస్. ఇప్పుడు వాటికి కూడా ఇప్పుడు అదే కదా ఇది, కానీ దీనికి వాసన అయితే లేదు. ఇది అట్మాస్ఫియర్ వల్ల మనం ఎక్కువ కెమికల్స్ అయిపోవడం వల్ల మొత్తం వాతావరణం అంతా పొల్యూట్ అవ్వడం వల్ల దీనికి ఉండే ఒరిజినల్ పరిమళాలు దూరం అయిపోయినాయి. అసలు స్మెల్ రావట్లేదు. ఆ స్మెల్ వెదజల్లడానికే మనం తోరణం కడతాము. దీని మామిడికాయ కూడా ఆ స్మెల్ రావట్లేదు ఇంత ముందులాగా. సో ఇట్లా టెంక్తో తయారు చేసింది మాత్రమే దేశవాళీ మామిడి చెట్టు అని చెప్తామన్నమాట. సో మీకు ఎక్కడ నర్సరీకి వెళ్ళినా, అంటే నా పొలంలో కంసనపల్లిలో నేను టెంక్తో డెవలప్ చేసిన మామిడి చెట్టు పెట్టాలనుకుంటే అట్లా మీరు చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఎవరో నర్సరీ వాళ్ళు అంత 10 ఏళ్ళు టెంక్తో డెవలప్ చేసి చెట్టు ఇచ్చే పొజిషన్లో వాళ్ళు లేరు, అంత ఆగరు వాళ్ళు. మీరు చేసుకోవాల్సిందని చెప్తున్నారు. నేను అలా పెట్టిన చెట్టు అనమాట. కాకపోతే ఇక్కడి నుంచి దీన్ని తీద్దామంటే ఇది 6 ఏళ్ళు పైన అయిపోయింది. వేరుతో పూర్తిగా తీయగలమా లేదా, ఒకవేళ ఇక్కడ ఉంచినా వీళ్ళు ఉంచరండి. ఎప్పటికప్పుడు ఇది తీసేసి మొత్తం ఇవన్నీ విల్లాస్ వచ్చేస్తాయి. ఇది సిటీ సెంటర్లో ఉందండి, బౌరంపేట విలేజ్, గండిమేసం దగ్గర. అట్లా తీసుకుపోదాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. సో అప్పుడు మామిడికి 70 ఏళ్ళ క్రితం మామిడికి ఇప్పుడు మామిడికి
మీరు ఎంత న్యాచురల్గానే పెంచండి, సహసిద్ధంగా మాత్రం మ్యాంగో చెట్లు కానీ తోరణాలకి ఆకులు కానీ అంటే కొమ్మలు కానీ మ్యాంగోస్ కానీ ఇప్పుడు దొరకట్లేదు. దొరకాలి అంటే ఇగో ఇట్లా నేను చెప్పిన పల్లెటూరులో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్లు కానీ చాలగట్టుల మీద ఇప్పుడు కొన్ని ఉంచుతున్నారు, ఆ చెట్ల దగ్గర కానీ వెళ్ళి తీసుకోండి. అలాంటి మామిడి నేను కంసనపల్లిలో కొన్ని చెట్లు మాట్లాడి పెట్టాను. ఇప్పుడు పూత మీద ఉంది కదండి మామిడి, నాకు ఈ కాయలు కావాలని. మీకు ఎవరికైనా అంత ఒరిజినల్ మ్యాంగోస్ కావాలి పాతకాలం చెట్లు అంటే కనుక నేను వీడియో తీసే చెట్లు తెంపేటప్పుడు కూడా మీకు ఒక గ్రూప్ ఉంటుంది మనకి, స్వచ్ఛమైన ఆహారం గ్రూపు. అంటే వీడియోలో అయితే మీకు తెలియదు నా దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది. సో ఒక గ్రూప్ ఉంటుంది, మీరు ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేసి, నా స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాం కదా, నేను మ్యాక్సిమం లిఫ్ట్ చేయలేకపోవచ్చు. సాటర్డే సండే అంటే శనివారం ఆదివారం ఈవినింగ్ 3 to 8 మధ్యలో కాల్ చేయండి. మేము ఎన్ని రిసీవ్ చేసుకోగలమో అన్ని చేసుకుని ఆన్సర్ చేస్తాము. లేదంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి, ఇట్లా మాకు నేచురల్ మ్యాంగోస్ అంటే ఒరిజినల్ పాత చెట్లు మ్యాంగోస్ కావాలి, లేదంటే మీ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అవి కావాలి అని మీరు మెసేజ్ చేస్తే దానికి మా లిస్ట్ అంతా పెట్టి, చాలా తక్కువ ప్రొడక్ట్ ఉంటుందండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన అన్ని రకాలు మా దగ్గర దొరకవు. నేను ఇలా న్యాచురల్ పద్ధతిలో నా చేతులతో జెన్యూన్గా పూర్తిగా మాకెంత వీలవుతుందో అంత తీసిన ప్రోడక్ట్ మాత్రమే నేను మీకు ఇస్తాను. నా దగ్గర అన్నీ కావాలంటే మాత్రం దొరకవు. అలా అన్నీ కావాలంటే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది. మన ఆర్గానిక్ ఫార్మింగ్లో అన్ని వస్తువులు దొరికినాయి అంటే అది ఖచ్చితంగా ఏదో మిస్టేక్ జరుగుతున్నట్టే. ఓకేనండి. ఇట్లా టెంకతో డెవలప్ చేసిన చెట్లని మనకి రోడ్డు మీద పడేస్తారు కదా, తినేసి పడేస్తారు కదా, అవి ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. అలాంటివన్నీ కలెక్ట్ చేసుకుని మా ఫామ్లో పెట్టి మనం బతుకున్నా లేకపోయినా కనీసం ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఇది ఒరిజినల్ చెట్టు అని మా పిల్లల ద్వారా జనాలకి పరిచయం చేయాలని నేను ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. కొన్ని గ్రాఫ్టెడ్ మొక్కలు కూడా పెట్టాలి, ఎందుకంటే మన పండ్లు నేను నా చేత్తో అయితే నేను ఒరిజినల్గా పెంచుకుంటానని నాకు నమ్మకం ఉంటుంది. మన ఆవు ఎరువులతో కానీ లేదంటే సహజ సిద్ధంగా పెరగాలి అంటే గ్రాఫ్టెడ్ కూడా మొక్క నుంచి అంటే మొదల నుంచి మొక్క వేసినప్పటి నుంచి పూర్తిగా పండ్లు మన దగ్గరకు వచ్చే వరకు కూడా పూర్తిగా చేసేవాళ్ళది, కంప్లీట్గా ప్రాసెసింగ్ చేసేవాళ్ళది నేచురల్ మ్యాంగోస్ అంటాము. జనరల్గా మా పక్కన కంసనపల్లిలో మామిడి తోట ఉంది, అట్లా చేయరు. ఆయన మొదలు కెమికల్ వేస్తారు, చెట్టుకి స్ప్రే చేస్తారు, కాయ పెరిగేటప్పుడు కూడా స్ప్రే చేస్తారు. కాయ తయారైపోయిన తర్వాత మాత్రం తెంపి దాన్ని గడ్డిలో నేచురల్గా ముగ్గుపెట్టి ఇస్తారు. అంటే మీకు ఎంత జరుగుతుంది, ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో దొరికే నేచురల్ మ్యాంగోస్ 20% మాత్రమే మీ దగ్గరకు వస్తుందండి. అది ఏది ముగ్గపెట్టేటప్పుడు. మిగతా కాయ తయారవడానికి మొక్క పెట్టినప్పుడు కాయ తయారయ్యే వరకు కెమికల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. అలా జరగకుండా మీకు ఎక్కడ దొరకదు. అలా దొరకాలి అంటే పూర్తిగా పరిపూర్ణంగా ఒక మ్యాంగో దొరకాలంటే నేను చెప్పిన పురాతన 70 ఏళ్ళు పైబడిన చెట్లకు మాత్రమే దొరుకుతుందండి. ఇప్పటి నుంచి ఎవరైనా అంత కంప్లీట్ మ్యాంగో కావాలి అనుకుంటే ఆ చెట్లు పట్టుకోండి. మీరు స్వయంగా తీసుకున్నా పర్లేదు, ఎవరన్నా అడిగి తీసుకున్నా పర్లేదు, కాకపోతే సాక్ష్యాలు కావాలని అడగండి. మేము ఇప్పుడు మే నెలలో వచ్చే మ్యాంగోస్ అట్లా ఒక 10 చెట్లు మాట్లాడాము మా సైడు. ఆ మ్యాంగోస్ నేను ఇవ్వగలిగితే కనుక ట్రైబల్ నుంచి కానీ లేదంటే అట్లాంటి చెట్ల నుంచి తీసుకున్న మ్యాంగోస్ కానీ మేము సప్లై చేయాలనుకుంటున్నాము. కొన్ని ఎక్కువ దొరకవు మన దగ్గర. ఓకేనండి.